Welcome to Vamka Math for all competitive exams. Welcome to Vamka Mathematics. సో ఏపీ ఐసెట్ ఎగ్జామ్లో ఏకంగా 11 మిస్టేక్స్ ఉన్నాయండి. ఏకంగా 11 మిస్టేక్స్ ఉన్నాయి. సో ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం అబ్జెక్షన్ చేస్తేనే మనకు మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది. సో ఎవరో చేస్తారని మనం ఊకోకూడదు. మనం అబ్జెక్షన్ చేసినప్పుడు సో అది ఖచ్చితంగా కన్సిడర్ చేసి అందరికీ కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. కానీ అందరికీ యాడ్ అవుతాయి కదా అని చెప్పేసి మనం చేయకుండా ఉండడం ద్వారా అందరూ లాస్ అవుతారు, అందులో మనం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా మనకి 11 మిస్టేక్స్ ఉన్నాయండి. సో ఈ 11 మిస్టేక్స్ ఏంటివి అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం చూడడం ద్వారా ఇది సెక్షన్ ఏ అండ్ షిఫ్ట్ ఏ అండి. సో ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అంటే మార్నింగ్ పేపర్ అండి. సో ఈ మార్నింగ్ పేపర్లో మనకు 11 మిస్టేక్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ పేపర్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి అండ్ ఈ అబ్జెక్షన్ చేయడం ఎలా అని తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఉంది కదండి, వామిక మ్యాథమెటిక్స్. ఈ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని పొందగలుగుతారు. అండ్ దీంతో కాదండి ఐసెట్ గురించి నెక్స్ట్ జరగబోయే కౌన్సిలింగ్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం అప్లోడ్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు నెక్స్ట్ షిఫ్ట్ 2 పేపర్లో మిస్టేక్స్ ఏంటివి, అదేవిధంగా ఈ అబ్జెక్షన్ ఎలా చేయాలి, సో దాని ద్వారా మనకు వచ్చే యూజ్ ఏంటి మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ పేపర్ చాలా ఈజీగా ఉందండి వాస్తవానికి. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ కనుక గమనిస్తే డైరెక్ట్గా అర్థమెటిక్స్లో కానీ ప్యూర్ మ్యాథ్స్లో కానీ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చండి. అంత ఈజీ క్వశ్చన్స్ మన స్టూడెంట్స్, ఎస్పెషల్లీ వామిక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఈజీగా పేపర్ చేసి 130, 140 స్కోర్ కూడా చేయగలిగారు. సో దీనికి కారణం మన టార్గెట్ ఐసెట్ 2024 కోర్స్ అండి. సో మన ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మన చాలామంది విద్యార్థులు కూడా ఎక్కువ స్కోర్స్ అటెంప్ట్ చేయగలిగారు. సో వాళ్ళు కాల్ బ్యాక్ చేయడం, మెసేజ్ చేయడం అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రిజల్ట్ కూడా 20 రోజు వస్తుంది. వచ్చిన తెల్లారి మనం విత్ ర్యాంక్ కార్డ్స్, ప్రూఫ్స్తో సహా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే బిల్డింగ్ ఉందో ఇప్పుడు మనం టీఎస్ ఐసెట్ పైన ఫోకస్ చేయాలి. సో ఈ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్కి మనం షార్ట్ టర్మ్ కోర్స్ ఒకటి ఇస్తున్నామండి. సో పేరు సేమ్ అండి, టార్గెట్ ఐసెట్ 2024 పేరుతోటి, టార్గెట్ ఐసెట్ 2024 పేరుతోటి ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ కేవలం 600 రూపీసే ఉందండి. సో కంప్లీట్ వీడియోస్, కంప్లీట్ సిలబస్ అండ్ ఈజీగా స్కోర్ చేయడం కోసం మన యాప్ ఏదైతే ఉందో వామిక మ్యాథమెటిక్స్, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. సో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నా నంబర్ అండి 9052450869, దీనికి మీరు కాంటాక్ట్ కావచ్చు. సో కమింగ్ టు వీడియో. సో వీడియోలో కనుక వెళ్తే ఈ షిఫ్ట్లో అంటే 6th రోజు జరిగిన ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో 11 మిస్టేక్స్ ఉన్నాయండి. సో 1 by 1 క్లియర్గా చూద్దాం. అది ఎందుకు మిస్టేక్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టేక్లో ఉన్నది, ఇది మాస్టర్ పేపర్ అండి. సో ఇది మాస్టర్ పేపర్ అండి. సో మీరు ఈ పేపర్లో క్వశ్చన్ని టాలీ చేసుకొని మీ పేపర్లో ఎక్కడ ఉందో అది మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఈ మాస్టర్ కీలో క్వశ్చన్ నెంబర్ 11 కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 11 అండి. డేటా సఫిషియన్సీ నుంచి క్వశ్చన్ నెంబర్ 11 ఇచ్చాడండి. అది మిస్టేక్లో ఇచ్చాడు. సో అది ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 12 కనుక చూడండి ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ 12 ఏదైతే ఉందో మాస్టర్ కీలో క్వశ్చన్ నెంబర్ 12 ఏదైతే ఉందో, హౌ ఈజ్ ప్రాసెస్ ఈజ్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ భాషలో ప్రాసెస్ని ఏ విధంగా రాస్తారు అని ఇచ్చారండి. ఫస్ట్ పాయింటే సరిపోతుంది వాస్తవానికి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ క్యూ ఈజ్ కోడెడ్ యాజ్ VF అని ఇచ్చాడండి. సో జనరల్గా ఒకవేళ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్లో ఇది ఇచ్చేసి దీనికి కోడ్ ఎంత అంటే మనం ఆన్సర్ చేస్తామండి. ఎందుకు అంటే చూడండి ఇక్కడ క్యూకి R అని కోడ్ చేశాడు. సో క్యూ అంటే మనకి 17, R అంటే 18 అంటే +1 చేశాడు. నెక్స్ట్ యూకి V అని కోడ్ చేశాడు. సో U అంటే 21, V అంటే 22 అంటే ఇక్కడ ఏం చేశారంటే +1 చేశాడు. ఈకి F +1, యూకి మళ్ళీ V +1, ఈకి +1 అంటే ప్రతి దానికి కూడా +1 ఇలా ఇచ్చాడండి. ఇలా ఇచ్చినప్పుడు సో మనం ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి మనం కోడ్ చేయొచ్చు. Pకి +1 చేస్తే ఏమొస్తుందండి, P తర్వాత Q వస్తుంది, R తర్వాత S వస్తుంది, O తర్వాత మనకి P వస్తుంది, సో C తర్వాత D వస్తుంది, E తర్వాత F వస్తుంది, S తర్వాత T వస్తుంది. సో ఇది ఆన్సర్. మనకు ఆన్సర్ అవసరం లేదు. ఈ ఫస్ట్ పాయింట్ సరిపోతుంది కానీ తను మనకేమి ఇచ్చాడు ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇచ్చాడండి. సో థర్డ్ ఆప్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 కావాలి అని చెప్తున్నాడు. అంటే 1 and 2 రిక్వైర్డ్ అని చెప్తున్నాడు. కాదండి, ఓన్లీ 1 రిక్వైర్డ్ సరిపోతుంది. లేదు అంటే ఓన్లీ 2 కూడా సరిపోతుందండి. సేమ్ కోడ్ ఇక్కడ కూడా. C అంటే B -1, R అంటే Q -1 అంటే ఓన్లీ 1 సరిపోతుంది,
లేదా ఓన్లీ 2 కూడా సరిపోతుంది. కానీ అటువంటిప్పుడు ఓన్లీ 1 సరిపోయినప్పుడు మనం ఇక్కడనే ఆగిపోతాం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏముండాలి, 1 అనేది ఉండాలి. కానీ ఏమిచ్చాడు, 3 అనేది ఇచ్చాడు. కాబట్టి తను ఇచ్చిన కీ ప్రకారం ఇక్కడ 1 అనేది 3 అనేది తప్పండి, 1 అనేది కరెక్ట్. సో ఇది ఫస్ట్ అబ్జెక్షన్ చేయాల్సిన క్వశ్చన్. మనకి మాస్టర్ కీలో క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఈ 12th క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 45 అండి. క్వశ్చన్ నెంబర్ 45. ఈ క్వశ్చన్ నెంబర్ 45 వచ్చేసి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో అడిగిందండి. క్వశ్చన్ నెంబర్ 45 మాస్టర్ కీ పేపర్ చూడండి. మీ పేపర్లో ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 45. సో క్వశ్చన్ నెంబర్ 45 వచ్చేసి మనకి ఏ రకమైన మిస్టేక్ ఇచ్చాడండి. సో ఇక్కడ చూడండి క్లియర్గా క్వశ్చన్ నెంబర్ 45 అని చెప్తున్నాము. ఇది 44 కదా. సో క్వశ్చన్ నెంబర్ 45. సో ఈ క్వశ్చన్ నెంబర్ 45లో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఈయన సర్టెన్ కోడ్ హిల్టన్ HILTON. దీనికి కోడ్ వచ్చేసి IHTLNO అని ఇచ్చాడండి. సో దీనికి ఇచ్చిన లాజిక్ ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ ఈ హిల్టన్ అనే పదం 6 లెటర్స్తో కూడుకుంది. ఇందులో రెండు తీసుకున్నాడు. ఈ ఐని ఇక్కడ రాశాడు, హెచ్ని ఇక్కడ రాశాడు, టీని ఇక్కడ రాశాడు, ఎల్ని ఇక్కడ రాశాడు, ఎన్ని ఇక్కడ రాశాడు, ఓని ఇక్కడ రాశాడు. ఇది మనకి క్వశ్చన్ అండి. మనకు అడుగుతుంది ఏంటంటే బిలియన్ అని ఇచ్చాడండి. సో BILLION అని ఉంటుంది. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 6 ఉన్నప్పుడు ఇక్కడ 7 ఉండకూడదు, ఈవెన్ నంబర్లో ఉండాలి. ఎలా ఉండాలి, ఈవెన్ నెంబర్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే 2 లెటర్స్కి సంబంధించింది, నాట్ ఫర్ సింగిల్ లెటర్. ఒక లెటర్ తోటి మనం చేయలేమండి. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఇక్కడ మనకి IB, ఇక్కడ LL రిప్రజెంట్ చేస్తే ఏమవుతుందండి, LL. అండ్ ఇక్కడ కూడా OI. మరి ఇక్కడ ఇంకో లెటర్ ఉండి దాన్ని ఇక్కడ రాసి ఈ లెటర్ ఇక్కడ రాయాలండి. N అనేది మనకు 8th ప్లేస్లో వస్తుంది. కానీ దీన్ని ఇక్కడ డైరెక్ట్గా తీసుకోమని ఈ క్వశ్చన్ మనం చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్, ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్. మరి N సంగతి ఏంటి సార్, ఈ N సంగతి ఏంటి, ఇక్కడ వరకు ఓకే. మరి N యాస్టీస్ రాయాలని చెప్పి ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడైనా ఇచ్చాడా, క్వశ్చన్లో ఎక్కడైనా లెటర్ ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే సేమ్ తీసుకోమని ఇచ్చాడా, ఇవ్వనప్పుడు అది మిస్టేకే. ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి ఈ మార్కు యాడ్ కావాల్సిందే. మీరు చూడండి క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇచ్చాడు తెలుసా, ఆప్షన్ 3 అని ఇచ్చాడు. ఆప్షన్ 3 అంటే ఇదండి, IBLLIO. ఓకే, ఇక్కడ ఎన్ని తీసుకోమంటున్నాడు, ఎన్ని ఎందుకు తీసుకోవాలి, నేను ఎన్ని తీసుకోమని క్వశ్చన్లో చెప్పలేడు కదా. ఇక్కడ ఓన్లీ సింగిల్ లెటర్ ఉంటే ఆశ్చర్యగా తీసుకోమని ఎక్కడ చెప్పాడంటే చెప్పలే కదా. సో అటువంటిప్పుడు డైరెక్ట్గా ఎట్లా తీసుకుంటాడు, తను తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది 100% రాంగ్. దీన్ని మనం అబ్జెక్షన్ చేయొచ్చు. దీని ద్వారా ప్రతి విద్యార్థికి 1 మార్క్ యాడ్ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంతండి, 45. క్వశ్చన్ నెంబర్ ఎంతండి, ఇది 45 ఇన్ మాస్టర్ కీ, ఓకేనా. సో నెక్స్ట్ మిస్టేక్ 48 అండి, వెరీ నియర్. సో 48 క్వశ్చన్ ఏదైతే ఉందో 48 క్వశ్చన్ ఇదండి. సో ఇక్కడ బ్లెండర్ మిస్టేక్ అండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తారు. ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. FROZENకి కోడ్ మనకి ఏమి ఇచ్చాడంటే OFAQTH అని ఇచ్చాడు. సో జనరల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ చేశాడు. సో ఈ హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్లో ఈ లాస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ముందు రాశాడు, +1 చేస్తూ రాశాడు. సో Nకి O రాశాడు, Nకి ఏం రాశాడండి, O అని చెప్పి రాశాడు. ఈకి ఏం రాశాడండి, F అని రాశాడు. Zకి ఏం రాశాడు, A అని రాశాడు. అంటే +1 చేశాడు, +1 చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఈ హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్లో అంటే రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, రిమైనింగ్ లెటర్స్ అంటే లాస్ట్ నుంచి చేస్తూ వచ్చాడు కదా. సో లాస్ట్ నుంచి ఏం చేస్తాడంటే ఈ 3 లెటర్స్కి +1 చేశాడు. ఇక్కడ O ఫర్ Q ఇచ్చాడు. Oకి Q అంటే ఎంత అండి, +2. Rకి T అంటే ఎంత అండి, +2. Fకి H అంటే ఎంత అండి, +2. అంటే వీటికేమో +2 చేసి రాశాడు, వీటికేమో +1 చేసి రాశాడండి. ఇది క్వశ్చన్. దీని ప్రకారమే ఆన్సర్ ఉండాలి. అంటే MOLTEN. ఇప్పుడు ఏముండాలి, Nకి +1 చేసి ఇక్కడ ఉండాలి. N తర్వాత ఏమొస్తుంది మనకి, O వస్తుంది, వెరీ గుడ్. ఈకి +1 చేయాలి, ఏమొస్తుంది, F వస్తుంది, వెరీ వెరీ గుడ్. టీకి +1 చేయాలి, T తర్వాత ఏమొస్తుందండి, U వస్తుంది. ఇక్కడ దాకా ఓకేనండి, ఇక్కడ దాకా ఓకే. సో ఈ 3 లెటర్స్ చూసినప్పుడు
ఓఎఫ్యు రెండు ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరగాలి, ఎలికి +2 చేయాలి. ఎలికి +2 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఎన్ అనేది వస్తుంది. ఎలికి +2 చేస్తే ఎన్ వస్తుంది. ఓకి +2 చేయాలి. మళ్ళీ ఏం చేయాలంటే ఓకి +2 చేస్తే క్యూ వస్తుంది. ఓకి +2 చేస్తే క్యూ వస్తుంది. ఎంకి +2 చేయాలి. ఎంకి +2 చేస్తే మళ్ళీ ఓ అని వస్తుంది. ఎన్క్యూఓ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ +2 చేశాడు. కానీ మనకి ఏమి ఇచ్చాడు తెలుసా, ఇది +1, ఇది +1, ఇది +1. +1 కాదండి, +2 చేయాలి అంటే ఈ క్వశ్చన్ 100% మిస్టేక్. ఇది మీరు అబ్జెక్షన్ చేయండి, మీకు అందరికీ కూడా మార్క్ యాడ్ కావడం జరుగుతుంది. సరే నేను కరెక్ట్గా చేశానని చెప్పి అనుకోకండి, మీ ప్లేస్లో ఇంకోటి కూడా చేస్తారు. ఎందుకంటే మనకు జెన్యూన్ మార్క్సే ఇంపార్టెంట్. సరే ఇది కరెక్ట్ వచ్చింది కదా, ఇట్లాగే ఉంచుతా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇంకొకరు ఖచ్చితంగా దీన్ని అబ్జెక్షన్ చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి జెన్యూన్ మార్క్స్ వస్తే చాలండి, అందరికీ యాడ్ అవుతుంది మార్క్. ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే ఏమవుతుంది, క్వశ్చన్కి మార్క్ అందరికీ యాడ్ అవుతుంది. అంటే దీన్ని ఐడెంటిఫై చేసిన మిస్టేక్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనం మొత్తం 3 క్వశ్చన్ చేసామండి. సో క్వశ్చన్ నెంబర్ 12 ఒకటి, క్వశ్చన్ నెంబర్ 45 ఒకటి, క్వశ్చన్ నెంబర్ 48 ఒకటి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 53 ఇది కూడా మిస్టేకేనండి. సో క్వశ్చన్ నెంబర్ 53లో ఉన్నాం, ఓకేనా. సో ఇది 53 అండి. సో ఇక్కడ క్వశ్చన్ మనకి కనుక గమనిస్తే 6 ఫ్రెండ్స్ అని చెప్పాడండి. ABCDEF ఇగో 6 ఫ్రెండ్స్ ఎట్లా కూర్చున్నారంటే సిట్టింగ్ అరౌండ్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఓకే, 6 ఫ్రెండ్స్ అని చెప్పాడు కాబట్టి ఒక లైన్ తోటి ఇద్దరు, ఇంకో లైన్ తోటి ఇద్దరు, ఇంకో లైన్ తోటి ఇద్దరు, మొత్తం 6. సో ఒక లైన్ అండి. రెండో బాక్స్ ఎందుకు వేసుకుంటున్నాను నేనంటే 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. క్వశ్చన్ చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి. ఇది మనకి వీడియో క్లాసెస్లో ఉంటుంది. మీరు వీడియో క్లాసెస్ తింటే ఫాస్ట్గా ఇలా చేస్తారన్నమాట, ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే B ఈజ్ బిట్వీన్ A అండ్ C. సో ఫర్ ఎగ్జాంపుల్ B ఇక్కడ ఉంటే A Cల మధ్యలో కూర్చున్నాడు, ఇలా తీసుకోవచ్చు. ఇలానే ఎందుకు తీసుకోవాలి సార్, నేను ఇక్కడ B పెట్టేస్తే ఇక్కడ ఇగో ఇదేంటండి A, Cల మధ్య B కూర్చున్నాడు, ఇదేంటండి A, Cల మధ్య B కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ABC, CBA. రెండిట్లలో 2 డిఫరెంట్ అండి, కాకపోతే 2 పాసిబిలిటీస్ ఇచ్చాడు ఇప్పటివరకు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, D ఈజ్ బిట్వీన్ A అండ్ E. ఏకి ఇగో E ఇక్కడ తీసుకుంటే వీరిద్దరి మధ్యలో D కూర్చున్నాడు. చూడండి, A అండ్ E మధ్యలో ఎవరు ఉన్నారండి, D ఉన్నాడు. ఇలా కనుక తీసుకున్నప్పుడు ఇక్కడ నేను Eని రాస్తే ఇగో Eకి Aకి మధ్య ఎవరు ఉన్నారండి, D అనే పర్సన్ ఉన్నాడు. సరే ఇక్కడ ఈకి ఆపోజిట్ బి, ఇక్కడ కూడా ఈకి ఆపోజిట్ బి అంటే అఫ్కోర్స్ కరెక్టే మీరు చెప్పింది, కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం మీరు గమనించాలి మొత్తం కూడా, ఓకేనా. నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ 2 కరెక్టే కదండి, ఇక్కడి వరకు రాసిన దాంట్లో ఈ 2 కూడా 100% కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ ఎఫ్ ఈజ్ బిట్వీన్ ఈ, సి అండ్ ఈ. ఈ సిఈల మధ్యలో ఎఫ్ కూర్చున్నాడు, సిఈల మధ్యలో ఎఫ్ కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం 2 డయాగ్రామ్స్ కరెక్ట్గా వేయగలిగినాం. క్వశ్చన్ ఎలా ఉండాలి వాస్తవానికి, బీకి అపోజిట్ ఎవరున్నారు, డీకి అపోజిట్ ఎవరున్నారు, అప్పుడు రెండిట్లలో సేమ్ ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ క్వశ్చన్ ఎట్లుందంటే హూ ఈజ్ సిట్టింగ్ రైట్ ఆఫ్ సి, సికి రైట్ సైడ్ ఎవరు కూర్చున్నాడు. ఇప్పుడు సి పర్సన్ ఇక్కడ ఉన్నారండి, రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ ఎవరు ఉన్నారండి, ఎఫ్ అని ఉన్నారు. అంటే దీని ప్రకారం ఆన్సర్ ఎంత అండి, ఎఫ్. సార్ దీని ప్రకారం ఆన్సర్ ఎఫ్ కదా, ఆన్సర్ ఎఫ్ఏ ఇచ్చాడు కదా, కరెక్టే అని మీరు అంటారు. నేను ఒకవేళ ఈ డయాగ్రామ్ వేసుకుంటానండి. ఇప్పుడు చూడండి, ఇగో సి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, సికి రైట్ సైడ్ ఎవరు ఉన్నారండి, బి ఉన్నాడు. నేనేం చేస్తాను అండి, బి అనే ఆన్సర్ పెడతాను. సో మరి బి కరెక్టే, ఎఫ్ కరెక్టే, బి కరెక్టే, ఎఫ్ కరెక్టే. నువ్వు ఓన్లీ బి అని మాత్రం, ఎఫ్ అని మాత్రం ఎలా డిసైడ్ చేస్తావు. అప్పుడు ఇక్కడ బి అనే ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ ఇచ్చి ఉండాలి, కానీ ఆప్షన్ మాత్రం బి ఇచ్చారు, కానీ బి రైట్ కాదని ఎఫ్ మాత్రమే రైట్ అంటున్నారు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. అంటే అక్కడ మనం అబ్జెక్షన్ చేయొచ్చు. సో బి ఈజ్ రైట్ ఆన్సర్, ఎఫ్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. 2 క్వశ్చన్స్ మిస్టేక్, అంటే 2 కూడా కరెక్ట్ ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ, కానీ ఒకటే ఆప్షన్ కరెక్ట్ అని చెప్పడం తప్పు. కాబట్టి ఇది కూడా మనం అబ్జెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పటివరకు మనం అబ్జెక్షన్ చేసిన క్వశ్చన్స్ ఏంటి చెప్పండి ఒకసారి. 12th క్వశ్చన్, 45 క్వశ్చన్, 48th క్వశ్చన్, 53 క్వశ్చన్. ఇప్పటికి 4 అయిపోయినాయి కదా. ఇగో ఇప్పుడు వాస్తవానికి 5 క్వశ్చన్స్ ఒకేసారి బ్లండర్ మిస్టేక్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 56 నుంచి మొదలు పెడితే క్వశ్చన్ నెంబర్ 60 వరకు. ఇగో ఇది యాక్చువల్గా మనకి డేటా సఫిషియన్సీ, డేటా అనాలిసిస్, టేబుల్ డేటా ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఎక్కడ ఇచ్చాడంటే 56 నుంచి 60 వరకు చూడమంటున్నాడు. 56 వరకు 60 వరకు చూడమంటున్నాడు. ఈ 60 వరకు 56 వరకు చూస్తున్న క్వశ్చన్స్ కనుక గమనిస్తే పెద్ద మిస్టేక్ ఏంటంటే నంబర్ గురించి క్లారిటీ చెప్పలేదు. ఇక్కడ చూడండి, నంబర్స్ ఇన్ ద టేబుల్ రిప్రజెంట్ ద నంబర్ ఆఫ్ అథ్లెట్స్
participated from the various countries during the years 2014 to 2019. Answer the questions 56 to 60 using this details. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడి ఇచ్చేయండి. కొన్ని తెలుగులో ఏమైనా కరెక్ట్గా ఇచ్చాడంటే అక్కడ కూడా సేమ్ మీనింగ్. 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య వివిధ దేశాల నుండి పాల్గొన్న అథ్లెటిక్స్ సంఖ్య ఈ క్రింది పట్టికలో ఇవ్వబడింది. వీటిని ఉపయోగించి 56 నుంచి 60 వరకు సమాధానాలు ఇవ్వండి. అంటే వీటి మీనింగ్ ఏంటండి, ఇప్పుడు 2014లో ఏ అనే కంట్రీ నుంచి మేల్ క్యాండిడేట్స్ 4.4 పార్టిసిపేట్ చేశారు. మేల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్ అనేది 4 అని ఉంటుంది, 5 అని ఉంటుంది. 4.4 ఏంటిది? ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంత ఇచ్చాడండి? 4.2 అని ఇచ్చాడు. 4.2 ఏంటి సార్? అయితే 4ఆ లేకపోతే 5ఆ? అంటే 0.2 పెట్టరాదు, ఎందుకంటే ఇది మెన్ ఆర్ ఉమెన్ కదా. మనుషుల సంఖ్యని పాయింట్లలో తీసుకోవద్దు. ఫస్ట్ పాయింట్. యాక్చువల్గా ఏముండాలి ఇక్కడ క్వశ్చన్లో? ఇక్కడ ద నంబర్ రిప్రజెంట్ ఇన్ ద టేబుల్ ద నంబర్ ఆఫ్ అథ్లెటిక్స్ పార్టిసిపేట్ ఫ్రమ్ ద వేరియస్ కంట్రీస్ డ్యూరింగ్ ద ఇయర్ ఇన్ థౌజండ్స్ అని ఉండాలి. సార్ థౌజండ్స్ అని లేకపోతే మిస్టేక్ ఏంటి సార్ అంటే, నేను హండ్రెడ్స్లో తీసుకుంటే వేరే ఆన్సర్ వస్తుంది, లక్షల్లో తీసుకుంటే వేరే ఆన్సర్ వస్తుంది, లేదా మిలియన్లో తీసుకుంటే వేరే ఆన్సర్ ఉంటుంది, టెన్స్లో తీసుకుంటే వేరే ఆన్సర్ ఉంటుంది. నేను దేంట్లో తీసుకోవాలి సార్ దీన్ని? హండ్రెడ్స్లో తీసుకున్నా, థౌజండ్స్లో తీసుకున్నా, లేకపోతే యాస్టీస్ తీసుకున్నా? యాస్టీస్ తీసుకుంటా అంటే పాయింట్లలో మెన్ ఉంటాడు ఎక్కడన్నా? ఉండడు. మరి ఎలా తీసుకోమంటున్నారు నన్ను? అలా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఖచ్చితంగా కనీసం ఇక్కడన్నా ఇవ్వాలి. ఇక్కడేమని ఇవ్వాలి? ఇక్కడ నంబర్స్ ఇన్ థౌజండ్స్ అని ఎక్కడైనా సరే ఈ క్వశ్చన్ మొత్తంలో ఏ ప్లేస్లో ఇచ్చినా సరిపోతుండే. ఏ ప్లేస్లో ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్లో క్లారిటీ లేదు. క్వశ్చన్లో క్లారిటీ లేనప్పుడు క్వశ్చన్కి మార్కులు ఎందుకు యాడ్ చేయరు? 100% యాడ్ చేయాల్సిందే. ఎందుకంటే సరే ఇప్పుడు నేను చెప్తా, పట్టు వినండి ఒకసారి. ఇక్కడ ఈ క్వశ్చన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయండి. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ అథ్లెటిక్స్ హూ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ది కంట్రీ బి ఓవరాల్ ఇయర్స్ టుగెదర్? కంట్రీ బి ఏదైతే ఉందో, కంట్రీ బి అంటే ఇదండి. సో దీంట్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి యావరేజ్ ఎంత అని అడిగిండు. సో యావరేజ్ అంటే ఏంటంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇవన్నిటి కలపాలి. 2 + 2 4 + 8 12 + 2 16 16 + 4 20 అంటే 2 క్యారీ. 2 తీసుకొచ్చి ఇక్కడ రాస్తే 7 + 2 9 9 + 5 14 14 + 8 22 22 + 10 32 32 + 4 36. సో 36.0 వచ్చిందండి. ఓకేనా? సరే యావరేజ్ తీసుకోమన్నావు. యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో 36.0/6 అంటే 36 అనేది ఆన్సర్ వచ్చింది. నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇక్కడ 6 వచ్చింది. మరి నువ్వేమంటున్నావు? ఇక్కడ 600 రైట్ ఆన్సర్ అంటున్నావు. 600 ఎట్లా ఆన్సర్ వస్తుంది అంటే అక్కడ హండ్రెడ్స్లో ఉంటే ఆన్సర్ వస్తుంది, థౌజండ్స్లో ఉంటే 6000 వస్తుంది. నేను అజ్యూమ్ చేసుకోవాలన్నా ఎగ్జామ్లో? మీరు పేపర్ తయారు చేసినప్పుడు కరెక్ట్ చేయరా? నేనే దాన్ని థౌజండ్స్ హండ్రెడ్స్ అని చెప్పి అనుకోవన్నా? నేను టెన్స్ అని చెప్పి అనుకుంటా? నేను ఫస్ట్ అజంప్షనే. మనుషులు పాయింట్లలో ఎందుకుంటారు? అసలు క్వశ్చన్ మిస్టేక్ అని క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయలే. అప్పుడు నేను లాస్ కావన్నా? మీరు చేసిన మిస్టేక్స్కి మెయిన్ లాస్ కావన్నా? ఆలోచించండి. ఇది మిస్టేక్. దీన్ని మనం గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా 5 మార్కులు యాడ్ అవుతాయి. 5 మార్కులు 100% యాడ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ నంబర్స్ లేదు కాబట్టి 100% మనకి స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మనం కరెక్ట్ మాట్లాడాలండి. మాట్లాడితే న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు, 1 మార్కు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? రీజన్ చెప్పండి. ఎందుకు ఇక్కడ లేదండి, నంబర్స్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఏ క్వశ్చన్ తీసుకున్నా అదేనండి. ఇంకా డెప్త్కి వెళ్తే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ 30 కాదండి. ఒకవేళ తను 100స్లో తీసుకోవడం అనుకున్నా ఈ క్వశ్చన్ 30 కాదండి. ఎంత ఆన్సర్ అంటే 35 అండి. ఈ క్వశ్చన్ ఎంత చూడండి, 58 క్వశ్చన్ 100% ర్యాంక్ అండి. 58 క్వశ్చన్ 100% ర్యాంక్. సరే 5 మార్కులు కలుపుతారంటే కలపాలి, తప్పదు. మిస్టేక్ చేసింది వాళ్ళు, మనం కాదు. కాబట్టి కలపాలి. లేదు సార్ కలపట్లేదంటే ఈ 58 క్వశ్చన్ అయినా మీరు అపోజ్ చేయండి. ఇక్కడ చూడండి, వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ మేల్ అథ్లెటిక్స్ హూ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ C in 2016 as compared with the previous year. 2016 C కంపేర్ చేయండి ప్రీవియస్ ఇయర్ తోటి. మేల్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016 Cలో మేల్ ఎంతమంది ఉన్నారండి? 4.8 ఉన్నారు. ప్రీవియస్ ఇయర్ ఎంతమంది ఉన్నారండి? 6.9 ఉన్నారు. ఈ రెండు నెంబర్స్ మీకు కింద రాస్తాను. 2016లో మేలు C కంట్రీ నుంచి 4.8 6.9 అంతే కదా. ఇగో 2016లో Cలో మేల్ ఎంతమంది అండి? 4.8. పైన ఎంతమంది అండి? 6.9. మనం తప్పు రాసామా కరెక్ట్ రాసామా చూడండి ఒకసారి.
4.8 6.9 ఓకే క్లియర్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఎంత డిక్రీజ్ అయింది అంటున్నాడు. అప్రాక్సిమేట్గా ఎంత డిక్రీజ్ అయింది అంటున్నాడు. సో ఎంత డిక్రీజ్ అయింది, వాస్తవానికి 6.9 కాస్త 4.8 అయింది, అంటే 2.1 తగ్గింది. 2.1 తగ్గింది, దేంతో కంపేర్ చేయమంటున్నాడు, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయమంటున్నాడు. సో ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది, 6.9 ఉంది, 6.9 ఉంది ఇంటూ 100 అండి. సో పాయింట్ గెట్ క్యాన్సల్, పాయింట్ గెట్ క్యాన్సల్. సో ఇక్కడ తీసుకునే నెంబర్ ఏదైతే ఉందో 2100/69 అనేది నియర్ టు 35 ఉంటుంది, నాట్ 30. సో 35 అనేది మనకు రైట్ ఆన్సర్. 35 అనేది రైట్ ఆన్సర్, నాట్ 30 అండి. 30 కాదండి, 35 అనేది రైట్ ఆన్సర్. కాకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 5 క్వశ్చన్స్ని రాంగ్ చేయాలి. ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం సార్ అంటే, క్వశ్చన్లో ఎక్కడ కూడా నంబర్ అనేది 100స్లో ఇచ్చాను, 1000స్లో ఇచ్చానని లేదు, కాబట్టి 5 క్వశ్చన్స్ రాంగ్ అండి. సో ఇప్పటివరకు వచ్చిన మిస్టేక్స్ ఏంటండి, క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 45, క్వశ్చన్ నెంబర్ 48, క్వశ్చన్ నెంబర్ 53, వీటితో పాటు 56, 57, 58, 59 అండ్ 60. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడికి 9 మిస్టేక్స్ వచ్చాయండి. ఇక ఇంకా 2 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ప్యూర్ మ్యాథ్స్లో వచ్చాయి, అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీలో వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 174 మాస్టర్ కీ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 174కి వెళ్ళండి. మాస్టర్ కీ పేపర్లో మీరు టాలీ చేసుకోండి, ఇదే క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, ఏ సమ్ బికమ్స్ డబుల్ ఇన్ 8 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ పర్సెంట్ ఫర్ యాన్యువల్. సో ఒక కొంత మొత్తం అనేది 8 సంవత్సరాలలో డబల్ అయింది, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగిండు. ఇక్కడ మిస్టేక్ ఏముంది సార్, యాక్చువల్గా చెప్పాలంటే ఇది కరెక్టేనండి, ఎందుకంటే 100 తీసుకుంటే 200 అయింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్ 8 yearsలో అంటే 12.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది 100% కరెక్టేనండి, 100 పెరిగింది 8 సంవత్సరాలలో, ఇది 12.5 కరెక్టే కదా సార్ అని చెప్పి మీరు అంటారు. కానీ మిస్టేక్ ఎక్కడంటే, పాపం తెలుగు మీడియం విద్యార్థుల సంగతి ఏంది మరి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండి, అంటే బారు వడ్డీ, లేకపోతే దీన్ని ఏమనాలి, సాధారణ వడ్డీ, లేకపోతే దీన్ని మనం ఏమనాలి, సాధారణ వడ్డీ అనాలి తెలుగులో. కానీ ఏమన్నాడని చక్రవడ్డీ అన్నాడు. వాట్ ఈజ్ చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ అంటే ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తావు, ఇక్కడ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తావు. ఎట్లా ఇస్తావు సార్ నువ్వు, మిస్టేక్ కదా ఇది. ఇక్కడ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, చక్రవడ్డీ ప్రకారం ఆన్సర్ వస్తుంది తనకి 12.5 అనేది చేయగలుగుతారా మీరు, పేపర్ తయారు చేసిన వాళ్ళు? సరే చేయలేరు, అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు తెలుసా, ఒకవేళ క్వశ్చన్ తెలుగులో ఇంగ్లీష్లో మిస్టేక్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్నే ఫైనల్ చేస్తా అని మీరు ఒక లాజిక్ చెప్తారు. యాక్చువల్గా ఇది మనం మిస్టేక్గా అప్లోడ్ చేసినా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఎందుకు చేయరు తెలుసా, వాళ్ళు ఒక రూల్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి, ఒక రూల్ మాట్లాడతారు. ఆ రూల్ ఏంటి తెలుసా, క్వశ్చన్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండిట్లలో కనుక కంపేర్ చేసినప్పుడు ఇంగ్లీషే ఫైనల్, ఇంగ్లీష్లో మిస్టేక్ ఉందా నాకు చెప్పు అని అడుగుతారు వాళ్ళు. ఇంగ్లీష్లో మిస్టేక్ లేదు సార్ మీరు కరెక్ట్ అని మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు మీరు రూల్ మాట్లాడేది కదా, ఈ రూల్ మాట్లాడినప్పుడు క్వశ్చన్ నెంబర్ 56 నుంచి క్వశ్చన్ నెంబర్ 60 వరకు, అంటే 5 మార్కుల సంగతి నేను అడుగుతున్నా. ఈ 5 మార్కుల రూల్ ఎటు వేయండి సార్, మరి ఇప్పుడు నేను అజంప్షన్ చేసుకోవాలా, మీరు తప్పు చేస్తేనేమో రూల్ మాట్లాడతారు, నేను తప్పు చేస్తేనేమో రూల్ మాట్లాడద్దా. ఇక్కడ ఎవరు తప్పు చేశారండి, ఇక్కడ ఈ నెంబర్ ఎంతండి 4.4, యావరేజ్ 6 రావాలి, 600 ఎట్లా వస్తుందండి, మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా వస్తాయండి చెప్పండి ఒకసారి. దీన్ని 100s అని చెప్పి అజంప్షన్ చేసుకోవాలా, ఎక్కడ ఇచ్చారండి 100s అని, ఇవ్వలే కాబట్టి 5 మార్కులు కలపాలి మీరు, లేకపోతే ఇక్కడ 1 మార్క్ కలపాలి 174లో. సో ఏది కలుపుతారు, 1 మార్కా 5 మార్క్సా, అప్పుడు మీరు 1 మార్క్ అంటారు కదా, కాదండి 5 మార్క్స్ కావాలి మాకు, 1 మార్క్ వద్దు, మాకు ఎన్ని 5 మార్క్స్ కావాలి. ఈ 174 అబ్జెక్షన్ చేయండి, ఎవరు చేయాలి, తెలుగు మీడియం వాళ్ళు చేయండి, ఆడవుతాయి లేకపోతే లేదు. కానీ క్వశ్చన్ నెంబర్ 56 నుంచి క్వశ్చన్ నెంబర్ 60 వరకు అందరు చేయండి. సో దాని ద్వారా 5 మార్కులు అందరికీ యాడ్ అవుతాయి, ఎందుకంటే అక్కడ క్లియర్గా ఇవ్వలేదు మనకి, ఇవ్వనప్పుడు మనం చేయడానికి వీల్లేదు. ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రతి క్వశ్చన్కి షార్ట్కట్ మెథడ్ ట్రిక్స్ అని చెప్తాను, మీకు టీఎస్ ఐసెట్కి యూజ్ అవుతుంది. ఇప్పటివరకు ఇక లాస్ట్ క్వశ్చన్ ఒకటి మిగిలిపోయిందండి. ఏ క్వశ్చన్ తెలుసా, 176. ఇక ఈ 176 క్వశ్చన్ అనేది మిస్టేక్ అండి. 176 క్వశ్చన్ మిస్టేక్ అని మనం క్లియర్గా చెప్పొచ్చండి, ఎందుకంటే ఇక్కడ ఏముండాలి తెలుసా, A/C ఉండాలి, A/B అని ఉండాలి. కానీ ఏమని ఇచ్చాడండి, A/C అని ఇచ్చాడు. ఇది ఎంతండి, A/B. 50,000 మంది ఎగ్జామ్ రాస్తారండి. 50,000 మంది రాసే ఎగ్జామ్లో మీరు 11 మిస్టేక్స్ ఎట్లా చేస్తారండి. 50,000 మంది విద్యార్థుల లైఫ్ అంటే ఇది, దీంట్లో 11 మిస్టేక్స్ పోతున్నాయి. ఇది ఏముండాలి అండి, A/B ఉండాలి. యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే A/B విచ్ ఇస్ ఈక్వల్స్ టు C/D విచ్ ఇస్ ఈక్వల్స్ టు E/F అయితే సంథింగ్ ఈక్వల్స్ టు ఎంత అని ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, దీనికి ఆన్సర్ జనరల్గా దీనికి ఏం చేయాలి తెలుసా అండి మీకు,
ఈక్వల్స్ టు కే అని చెప్పి తీసుకోవాలి. ఈక్వల్స్ టు కే అని తీసుకుంటే ఏ ఈక్వల్స్ టు కేబీ, సి ఈక్వల్స్ టు డీకే అండ్ ఈ ఈక్వల్స్ టు ఎఫ్కే అని చెప్పేసి ఇక్కడ ఏ ప్లేస్లో సి ప్లేస్లో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 ఇంటూ కేబీ మైనస్ 2 ఇంటూ సి కదా, సి అంటే డీకే అండ్ ప్లస్ 4 ఇంటూ ఈకే అంటే ఎఫ్కే. కింద సేమ్ ఉంటుందండి, 3b మైనస్ 2b 2d ప్లస్ 4f అని ఉంటుంది. పైన కేని కామన్ తీయాలి, అప్పుడు 3b మైనస్ 2d ప్లస్ 4f అని వస్తుంది. కింద కూడా సేమ్ అండి, 3b మైనస్ 2d ప్లస్ 4f అని వస్తుంది. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతే ఇక ఈ వాల్యూ ఎంతకు వస్తుందంటే కే అని వస్తుందండి. సో ఆన్సర్ కే అంటే సార్ కే లేదు కదా అనుకోవచ్చు, కానీ వాట్ ఈస్ కే అండి? కే ఈక్వల్స్ టు ఏ బై బి రాయొచ్చు. ఏ బై బి ఉందా ఇలా? లేదు. కే ఈక్వల్స్ టు సి బై డి రాయొచ్చు. సి బై డి ఉందా? లేదు. కే ఈక్వల్స్ టు ఈ బై ఎఫ్ రాయొచ్చు. ఉందా? లేదు. ఏమని ఇచ్చాడండి? ఏ బై బి అని ఇచ్చాడు. ఏ బై బి అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ బై బి ఉండాలి కదా. మరి క్వశ్చన్లో నాకు ఏమి ఇచ్చావు నువ్వు? ఏ బై సి అని ఇచ్చావు. ఏ బై సి ఇస్తే ఏ బై బి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మిస్టేకే కాదా? తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలో మిస్టేక్ ఉందా లేదా? అట్లా మొత్తం మీకు 11 మార్క్స్ యాడ్ అవుతాయండి. 11 క్వశ్చన్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ తీసుకోండి. 11 క్వశ్చన్స్ ఏంటి అండి? క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 45, క్వశ్చన్ నెంబర్ 48, క్వశ్చన్ నెంబర్ 53, క్వశ్చన్ నెంబర్ 56, 57, 58, 59, 60, క్వశ్చన్ నెంబర్ 174, క్వశ్చన్ నెంబర్ 176. ఇవన్నీ కలిపితే 11 మార్కులు వస్తాయండి. 11 మార్కులు మీరు కష్టపడితే చేయొచ్చు. సార్ ఆబ్జెక్షన్స్ ఎట్లా చేయాలి అండ్ షిఫ్ట్ 2లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఈ రెండు విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అంటే ఈ రోజు ఒకటి రేపు ఒకటి మార్నింగ్ ఇస్తాను. సో ఈ రెండు వీడియోస్ చూడాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. రెండవది, ఇక్కడ మనం ఈ పేపర్ని ఈజీగా చేయొచ్చు అని చెప్పిన. ఎట్లా చేయొచ్చు? దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ పేపర్ ఉంటుంది. తెలంగాణ పేపర్ దీని టైపే ఉంటుంది. తెలంగాణ విద్యార్థులందరికీ చెప్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు. సో ఆ పేపర్ ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు ఎట్లా తెలియాలంటే ఫుల్ కోర్స్ అండి. ఫుల్ కోర్స్ ఎక్కడ ఉంటుంది? వామిక మ్యాథమెటిక్స్ మన యాప్ అండి. సో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం 600 రూపీస్కి కోర్స్ ఇస్తున్నాను నేను. 600 రూపీస్కి ఇప్పుడు తెలంగాణ పేపర్ చూస్తే సెక్షన్ ఏ 75, సెక్షన్ బి 75, 150 మార్కులకు వీడియో క్లాసెస్, కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్, 10 మాక్ టెస్టులు, సండే లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అండ్ 37 ప్రీవియస్ పేపర్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. ఇవన్నీ కూడా ఫ్రీగా మొత్తం కలిపితే కేవలం 600 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వామిక మ్యాథమెటిక్స్ యాప్లో. సో మీరు చూడండి ఒకసారి, మన క్లాస్ ప్రతి విద్యార్థిలో ఇంప్రూవ్మెంట్ ఉందండి. సో వాళ్ళ స్టేజ్ని దాటి ఆన్సర్ చేయగలిగాము అని నాకు క్లియర్గా మెసేజ్ చేస్తున్నారు. నేను ఆ మెసేజ్ మీకు చూపిస్తాను. ఎప్పుడు? 20 రోజు మీకు మన రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్లో వాళ్ళ ర్యాంక్ కార్డ్ చూపిస్తాను. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత స్కోర్ చేశారు, వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి ఇంప్రూవ్ అయ్యారు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తానండి. 100% యూజ్ఫుల్ కోర్స్. ఈ కోర్స్లో జాయిన్ కండి. ఖచ్చితంగా టీఎస్ ఐసెట్లో మంచి ర్యాంక్ మీకు 100% వస్తుంది. ఇప్పటి నుంచి 25 డేస్ ఉందండి. 25 డేస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.